ఈ గత 7-8-9 నెలల్లో కొద్దిగా మందగించింది అనేది వాస్తవం. ఎందుకు కారణం ఏంటి? కారణం అంటే అనేకమైన కారణాలు అండి. మనకి ఎలక్షన్ వచ్చిన ఇది కొత్త టైం కాదు. ఈచ్ గవర్నమెంట్ పాలసీ వేరే ఉంటుంది, ఈచ్ గవర్నమెంట్ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు అయితే ఓవరాల్గా మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం డమాలైందని, రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల అమ్మకాలలో 42% గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం డమాలైందా? ఒకవేళ దాంట్లో వాస్తవం ఉంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవ్వడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం డమాలయ్యింది. ఇప్పుడు గతంతో పోలిస్తే 42% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి అనేటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఊపందుకుంది. అసలు ఏంటి సార్, నిజంగా ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం డమాలైందా? ఒకవేళ డమాల్ అయితే దానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీడియాలో ఏంటంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. డెమోక్రటిక్ కంట్రీలు ఏ మీడియా ఏం మాట్లాడుతాడో మనకి వాళ్ళ ఇష్టం. మన నాలుగు దుమ్ము ఉండదు, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, అందితే జుత్తు లేకపోతే కాళ్ళు. మన క్రెడై మీటింగ్లో మ్యాట్రిక్స్ అనే కంపెనీ డిక్లేర్ చేసినట్టు ఎవ్రీ ఇయర్ 25%-30% గ్రోత్ ఉంది. ఎస్పెషల్లీ లగ్జరీ కమ్యూనిటీలు అంటే లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువ ఉంది. జనాలు డబ్బుల కోసం ఆలోచించట్లేదు, సర్వీసెస్ అంటే ఫెసిలిటీస్ కోసం ఆలోచిస్తున్నారు. అయితే ఈ గత 7-8-9 నెలల్లో కొద్దిగా మందగించింది అనేది వాస్తవం. ఎందుకు కారణం ఏంటి? కారణం అంటే అనేకమైన కారణాలు అండి. మనకి ఎలక్షన్ వచ్చిన ఇది కొత్త టైం కాదు. ప్రతి ఎలక్షన్ కూడా ఎలక్షన్ 3 నెలల ముందు 3 నెలల తర్వాత ఈ మంది ఎందుకు క్యాష్ లిక్విడిటీ మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే 80% కనిపించదు బయటికి, 20%-10% ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 1 crore పెట్టుకుంటాం ఎక్కడో బాలానగర్లోనో జడ్చర్లో. 1 crore ఎంత రిజిస్ట్రేషన్ చేసి 10 లక్షలు చూపిస్తారు వాల్యూ. ఈ 90 lakhs ఎక్కడుంది? లేదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మూవ్మెంట్ కావాలంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటే నువ్వు డబ్బులు నీ దగ్గర 50,000 కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటాను నేను. 50 లక్షలు తరలించాలి, ఎట్లా తరలిస్తాం? అందుకని మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ భూమి రేట్లు పెంచుతాం, రిజిస్ట్రేషన్ రేట్ పెంచుతాం అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు కొనుక్కున్న కొనేవాడికి అమ్మేవాడికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు ఎంత రేటు కొను, రిజిస్ట్రార్ కూడా తెలియదు. ఏమైనా మా ప్రొఫెషనల్ ఏజెంట్ ఉంటే వాడికి తెలిసిన వాడు నెగోషియేట్ చేశాడు. ఈ ముగ్గురు తప్ప 4వ గంటకి లైఫ్ లాంగ్ తెలియదు. అయితే దాన్ని మార్చాలి. ఇప్పుడు ఏంటి ఇండియాలో ఏమవుతుందంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అయితే 100% వైటే తీసుకుంటారు. సో ఆ సిస్టమ్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు బ్లాక్ వాల్యూ 90% నుండి 10% వైట్ వాల్యూ ఉంటే మన స్టాంప్ డ్యూటీ కట్టేది 10% మీదే కడుతున్నాం. పబ్లిక్లో ఒపీనియన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించి బేస్ రేట్ పెంచమన్నారు. అంటే ఈ 10 లక్షలు కాస్త 30-40 లక్షలు చేశారనుకోండి, 7.6 అంటే 3 లక్షలు వస్తుంది, 76,000. 10 లక్షలకి ఎంత వస్తుంది? 76,000 వస్తుంది, 7.6%. అదే 40 lakhs చేసామనుకోండి 3 లక్షల పైన వస్తుంది. సో గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది కదా. ఒక ప్రాపర్టీలోనే 3-4 లక్షలు తేడా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన భూమి రేట్లు పెంచుతున్నారు, స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు. అందుకని బయర్స్ మొత్తానికి ఎగ్గొడుతున్నారు. అంటే కాబట్టి గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే అధ్యయనం చేస్తున్నారు, ఆల్రెడీ చెప్పారు. మరి నెక్స్ట్ 1-2 monthsలో ఎక్కడైతే రేట్లు బాగా తక్కువనే అక్కడ బేస్ వాల్యూ పెంచమన్నారు. సో అది జరుగుతుంది, ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పటికే చాలా వరకు 20-30% వరకు కంపెనీలు టోటల్ బ్లాక్ ఆపేశారు, వైటే తీసుకుంటారు. ఇంకా చిన్న కంపెనీలు చిన్న చిట్టుగా అప్కమింగ్ కంపెనీస్ కొద్దిగా నడుస్తున్నాయి. అవి కూడా స్లోగా అన్ఆర్గనైజ్డ్ నుండి ఆర్గనైజ్కి వచ్చేస్తాయి. సో పడిపోయింది అనే దానికి ఎలక్షన్ ఒక రీజన్. ఎలక్షన్లో ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు ఈచ్ గవర్నమెంట్ పాలసీ వేరే ఉంటుంది, ఈచ్ గవర్నమెంట్ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు అయితే ఓవరాల్గా మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇంకా కిరణ్ కుమార్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి హయాంలో కూడా రియల్ ఎస్టేట్ బాగా సపోర్ట్ చేశారు. అండ్ రీసెంట్గా లాస్ట్ 10 years అయితే గ్రోత్ విపరీతంగా ఉంది. 100 రూపాయలు 1000 రూపాయలు అయింది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో ఇళ్ళ కొనుగోళ్ళు అమ్మకాల పోలిస్తే ఇప్పుడు 42% పడిపోయింది
అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి 42% పడిపోవడానికి కారణం ఏంటి అసలు? అదే నేను చెప్తాను కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు అంత స్పీడ్ లేదు, సెకండ్ టైం వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది మీరు చూస్తే. ఓఆర్ఆర్ కానీ మిగతా బెంగళూరు హైవే కానీ ముంబై, ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ పాలసీలు తెలుసు, ముందే తెలుసు మనకి సీఎం తాలూకా నిర్ణయాలు. కొత్త గవర్నమెంట్ వచ్చినట్టు ఈ నిర్ణయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎస్ అనేది ఈయన నో అంటున్నాడు, ఈయన కొత్తగా ఎస్ అని పెడుతున్నాడు. సో జనాలు ఇప్పుడు సీఎం ఎప్పుడైనా కొత్తగా ఒక 1 year ప్రభుత్వ మార్పిడి జరగడం వల్లే ఇప్పుడు తెలంగాణలో అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కారణం అంటే ఒక కారణం అది ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఆంధ్రాకి 2 ఒకేసారి వస్తాయి, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ అసెంబ్లీ. ఇక్కడ మనకి 2 సార్లు వస్తాయి. సో 2 సార్లు 3 నెలలు 4 నెలలు పోయింది, అదే అయిపోయింది కదా. సీఎం ఇప్పుడు 8-9 months అయింది, అయిన తర్వాత ఇంకా క్లారిటీ ఇంకా రాలేదు. ఏ బిల్డర్ మన 7 నెలల వరకు సంక్షోభంలో ఉన్నారు. లాస్ట్ మంతే మీటింగ్ అయింది, ఆ 7 నెలలు వాళ్ళు నిద్ర స్లీప్లెస్ నైట్స్ పాస్ అయ్యాయి. ఎందుకంటే సీఎం ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తాడు. కేసీఆర్ గారు హైదరాబాద్ వెస్ట్లో ఫోకస్ చేస్తాడు, ఈయన ఏ ఏరియాలో చేస్తాడు, కొడంగల్లో చేస్తాడా లేకపోతే ఇంకెక్కడ చేస్తాడో తెలియదు కదా. సో దానికి వెయిట్ అండ్ వాచ్ ఉన్నారు జనాల దగ్గర. హైదరాబాద్ డబ్బులు ఒకటండి, హైదరాబాద్ ఇప్పుడు కూడా నేను చెప్పవలసిన నా అనుభవంతో రియల్ ఎస్టేట్ రేట్లు చీప్గా ఉన్నదంటే ఇండియాలో హైదరాబాద్ ది బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్. ఫాస్టెస్ట్ సిటీ, సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, 5th or 6th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అంటే మనం హైదరాబాద్ని నేను చెప్పినట్టు గ్లోబల్ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు కూడా, లోకల్ అంటే కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా, ఎన్ఆర్ఐస్ కూడా మొత్తం హైదరాబాద్ వైపే చూస్తున్నారు రియల్ ఎస్టేట్. కానీ ఇప్పుడు అమరావతి కూడా ఏమి లేదు, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అమరావతి కూడా చంద్రబాబు 100 రోజులు అయిపోయింది, రియల్ ఎస్టేట్ ఏం పెరగలేదు, నో రిజిస్ట్రేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. మీకు బిజినెస్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గో అండ్ ఆస్క్ ఎస్ఆర్ఓ, 2 రోజులు నిల్చోండి, మీకు తెలిసిపోతే ఎన్ని రీచ్. ఒకప్పుడు ఇసుక వేస్తే రాలేదు కాదు, ఇప్పుడు అక్కడ ఏగలు తగులుకుంటున్నారు. అంటే అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ కొన్ని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆగిపోతారు. ట్రేడింగ్ అంటే కొని అమ్ముతుంటారు లాభాలకి, వాళ్ళు మునిగిపోతారని తీసుకోరు. ఇప్పుడు సేల్స్ అయ్యేది మొత్తం 50% అయ్యేది కూడా క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం. అంటే మన సొంత పరువు, మీ పెళ్ళి అయింది, మీకు జాబ్ బెంగళూరు వచ్చింది, మీరు బెంగళూరు తీసుకోవాలి కదా మీ వైఫ్కి, మీకు అయితే రెంట్కి తీసుకోవాలి లేదా సేల్ పర్చేస్ చేయాలి, లేకుంటే మీరు ఉద్యోగం మానేరు కదా. ఇప్పుడు అలాంటి రిక్వైర్మెంట్ రాజకీయాలు ఉన్నా, ఏ నాయకుడు ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పర్సన్ తీసుకుంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, రెంటల్ ఇన్కమ్ కొనుక్కున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తారు, ఇంకా ఫ్యూచర్లో తగ్గుతాయేమో, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ రావచ్చేమో, లేదా ఇంకా చాలా హోప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే క్లారిటీ, ఒక 1 year టైం ఇస్తారు గవర్నమెంట్. ఇప్పుడు 8-9 నెలలు ఇయర్ అండ్ డిసెంబర్ కల్లా ఒక క్లారిటీకి వస్తుంది, ఒక ప్లాన్ తయారవుతుంది. తెలంగాణ ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాన్ హైదరాబాద్ 2031 చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్లాన్ 2050 చేస్తున్నారు. 2050 అంటే నెక్స్ట్ 25 years ఏమవుతుంది. మన బిల్డర్స్ మీటింగ్లో కూడా చెప్పారు, క్రెడై మీటింగ్లో సీఎం గారు ఒక మెసేజ్ పంపించారు, బ్రాండ్ హైదరాబాద్ అని. 450 సంవత్సరాల తర్వాత ముందు హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఉండిపోతుంది. ఓకే. సో అప్పుడు ఏమైందంటే ఆ బ్రాండ్ బిల్డప్ చేయాలంటే కొన్ని కఠినమైన కండిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చాక నాకు తెలిసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి బాగా పుంజుకుంటుంది. ఈ 3-4 నెలలు కొద్దిగా ఇలాగే ఉంటుంది, దసరా తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ రియల్ సేల్స్ బ్యాక్ టు సేల్స్ రావాలంటే, బ్యాక్ టు పెవిలియన్ అంటే బ్యాక్ టు సేల్స్ రావాలంటే ఇంకో 3-4 నెలలు అయిపోయాక నెక్స్ట్ ఇయర్ నుండి మాత్రం డెఫినెట్గా పికప్ అవుతుంది. హైదరాబాద్ ఫాస్ట్ మోడ్లో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.